హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రజలు ఎంతగానో ఆరాధిస్తారు. శివపార్వతుల తనయుడు సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడు మురుగన్గా పూజలను అందుకుంటున్నారు. ఇక్కడ అనేక ప్రసిద్ధి చెందిన పురాతన ఆలయాలున్నాయి. అటువంటి ఆలయాల్లో ఒకటి తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారకాసురుడు సూరపద్మం అనే రాక్షసుల సంహారం చేయబోయే ముందు ఈ క్షేత్రంలో విడిది చేసినట్లు స్థల పురాణం ఉంది. సుబ్రహ్మణ్య స్వామిని పరమశివుని పూజించిన పవిత్రమైన క్షేత్రం. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడే మామిడి చెట్టు రూపంలో పద్మాసురుడు అనే రాక్షసుడు వస్తే సుబ్రహ్మణ్యుడు వాడిని సంహరించి ఆ అసురుడి కోరిక మేరకు 2 భాగములు చేసి ఒకటి కుక్కుటముగా ఒకటి నెమలిగా స్వామి తీసుకున్నారు అని పురాణాల కథనం. తిరుచెందూరులో సుబ్రహ్మణ్య స్వామి వారిని వర్ణించడం సాధ్యం కాదు. అంత అందంగా ఉంటారు. స్వామి తారకాసుర సూరపద్మం అనే రాక్షసులను సంహరించడానికి ఇక్కడి నుంచే బయలుదేరారట. అందుకే ఇక్కడ స్వామివారు తన ముద్దులొలికే రూపంతోటి పూర్తి ఆయుధాలతో కూడా దర్శనమిస్తారు. చాలా శక్తివంతమైన క్షేత్రం. సర్వసాధారణంగా సుబ్రహ్మణ్య ఆలయాలు అన్నీ కొండ శిఖరాలపై ఉంటాయి. కానీ ఈ తిరుచెందూరులో ఒక్కచోటే స్వామి సముద్ర తీరమునందు కొండ మీద కొలువై ఉన్నారు. ఇక్కడ స్వామివారికి చేసే విభూతి అభిషేకం ఎంత అద్భుతంగానూ ఉంటోంది. అంతేకాదు ఇక్కడ విభూతి మహిమాన్వితమైనదని భక్తుల నమ్మకం. ఈ ఆలయం గురించి స్కాంద పురాణంలో చెప్పబడింది. ఈ క్షేత్రంలోనే ఒక గొప్ప విచిత్రం జరిగింది. ఒకసారి జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య దర్శనం కోసమై తిరుచెందూరు వెళ్లారు. అక్కడ ఆయన ఇంకా సుబ్రహ్మణ్య దర్శనం చేయలేదు. ఆలయం వెలుపల కూర్చుని ఉన్నారు. అప్పుడు ఆయనకు ధ్యానంలో సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం అయింది. వెంటనే శంకరులు సుబ్రహ్మణ్య స్వామి భుజంగం చేశారు. ఈ భుజంగ స్తోత్రం ద్వారా మనల్ని మన వంశాలను పట్టి పీడించే కొన్ని దోషాల్లో నాగదోషం లేదా కాలసర్ప దోషాన్ని తొలగిస్తుంది. వంశంలో ఉన్న దోషాలతో సంతానం కలగకపోవడం, కుష్ఠరోగం మొదలైన వాటితో ఇబ్బందులు పడేవారు ఈ క్షేత్ర దర్శనంతో దోష విముక్తులవుతారు. సుబ్రహ్మణ్య భుజంగం స్తోత్రం చదివిన వారికి ఈ భుజంగం ప్రభావం వలన వారికి ఉన్న సకల దోషాలు తొలగి మనసు ప్రశాంతంగా ఉంటుంది. మంచి బుద్ధి వచ్చి కోరికలు నెరవేరుతాయి. ఈ తిరుచెందూర్ క్షేత్రం యొక్క మరొక లీల ఏంటంటే 2006లో వచ్చిన సునామీ వల్ల ఇక్కడ ఎవరికీ హాని జరగలేదు కదా. కనీసం తిరుచెందూర్ దేవాలయాన్ని తాకనైనా లేదు. అది స్వామివారి శక్తి అంటూ భక్తులు నమ్ముతున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.